సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా మొదటి పేజీలో పబ్లిసిటీ చేసుకుంటుందని, కానీ రెండో దఫా కులగణనపై సరైన ప్రచారం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొలి దశలో మిగిలిపోయిన కుటుంబాలు మరోసారి సర్వేను సద్వినియోగం చేసుకోలేకపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నాగర్ కర్నూల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. రెండో దఫా కులగణనలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న 10,000 కుటుంబాలు లెక్కలనే ప్రభుత్వం చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి మనని బుల్డోజు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం ఒకటే బిల్లు పెట్టాలని చూస్తుందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నిటికీ కలిపి 42% బీసీ రిజర్వేషన్లు బిల్లు పెడతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారని, అయితే ఒకటే బిల్లు పెడితే బీసీలకు న్యాయం జరగదని, అది కాక న్యాయపరంగా నిలబడబోదన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై 3 బిల్లులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలు కాకి లెక్కలైనప్పటికీ 46% రిజర్వేషన్ల చొప్పున 3 బిల్లులు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో వేరువేరుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 3 బిల్లులు పెడితేనే బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధంగా నిలబడడంతో పాటు బీసీలకు ఆయా రంగాలు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గత సంవత్సర కాలంగా మనం కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని వాగ్దానం చేసిందో, ఏది 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, అది సాధించుకోవడానికి 1 సంవత్సరంన్నర కాలం నుంచి మనం కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొట్లాడడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు. కులగణన జరిగినప్పుడు సరిగ్గా పద్ధతులు పాటించలేదంటే కులగణన దాని లోపల జరిగినటువంటి లోపాలను అవన్నీ ఎండగట్టడం. ఆ తర్వాత కులగణన పెంపొందించడం కోసం కూడా ప్రయత్నం చేయడం. దానివల్ల ప్రభుత్వం కూడా ఇంకొక 15 రోజులు మరి గడువు పెంచడం జరిగింది. ఆ గడువు ఈ రోజుతో ముగిసిపోతున్నది. మరి ఈ సందర్భంగా ఇవాళ మేము నాగర్ కర్నూలుకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో ఒక 3 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని రచించింది. ఆ రాజ్యాంగం రచించేటప్పుడు మరి మన దేశంలో ఏ ఏ కులాలు, ఏ ఏ వర్గాలు కింద స్థాయిలో ఉన్నాయో, పేదరికంలో ఉన్నాయో, మరి సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఆ కులాలు, ఆ వర్గాలు పైకి రావాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధంగా వారికి ఉండాల్సినటువంటి రక్షణలు అన్నీ కూడా మనము రాజ్యాంగంలో పెట్టుకున్నాం. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటిది? ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు. దానితో ఒక రక్షణ వచ్చింది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించుకొని రాజకీయంగా వారు పోటీ చేసే అవకాశం, విద్యలో వారికి రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే పెట్టుకోవడం జరిగింది. దాంతో ఏమైంది? 76-77 ఏళ్ళు అవుతుంది అలాంటి మనకు స్వాతంత్రం వచ్చి. ఎస్సీ ఎస్టీలకు కనీసం చదువులు, పదవులు, ఉద్యోగాలు దక్కినాయంటే కేవలం రాజ్యాంగంలో ఆనాడు మనం పెట్టుకున్నటువంటి రక్షణల వల్లనే దక్కినాయి అన్నటువంటిది మాత్రం మనం కాదని లేనటువంటి వాస్తవం. మరి వాళ్ళ బీసీలందరూ బాధపడేది ఏంటిది? ఆనాడు అంబేద్కర్ గారు పెద్దలందరూ ఆలోచించి మరి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రక్షణలు పెట్టిండ్రు. ఆనాడే బీసీలకు, మా ఆడబిడ్డలకు కూడా రక్షణ కల్పించినట్టయితే ఈ 77 ఏళ్లలో మా ప్రాతినిధ్యం ఇంత తక్కువ ఉండేది కాదు కదా అనేటటువంటి ఒక బాధ ఉన్నది. ఇవాళ మీరు మహిళలకు చూసుకోండి, ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో, ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో? కనీసం 10-11% మంది కూడా లేరు. ఇవాళ మీరు పార్లమెంట్ చూడండి, అసెంబ్లీ చూడండి, ఎంతమంది ఉన్నారు బీసీలు? చూసుకుంటే జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సరిపోయినటువంటి రేషియోలో మరి బీసీలు ఉన్నారు. సో అవన్నీ ఇప్పుడు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే బీసీలకు కూడా
రాజ్యాంగంలోని రక్షణ కల్పించుంటే మన దేశం అమెరికా ఎట్లా అభివృద్ధి అయిందో ఆల్మోస్ట్ ఆ స్థాయిలో అభివృద్ధి అయి ఉండేదని ఇప్పటికి కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా మరి మనం మేల్కొన్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగపరంగా హక్కు రావాలనేటటువంటి ఆలోచనతోని అందరం బయలుదేరాం. మరి బయలుదేరిన క్రమంలో అడ్డంకులు ఏముంటాయి? మొదలు రాజ్యాంగంలో రక్షణ ఇవ్వాలంటే అసలు ఎంతమంది బీసీలు ఉన్నామో తెలవాలి. బీసీలు ఎంతమంది ఉన్నామో తెలవాలంటే జనాభా లెక్కలు జరగాలి. ఆ జరిగిన జనాభా లెక్కల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో అని ప్రత్యేకంగా లెక్క పెట్టాలి. ఇప్పటి వరకు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నారు. స్వతంత్రం రాకముందు ఇంగ్లీష్ వాళ్ళ జమానాలో బీసీలను లెక్క పెట్టిరంటే మళ్ళీ ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు. సో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ నాగర్ కర్నూలు నుంచి మన అంతిమ లక్ష్యమైనటువంటి బీసీల సాధికారిత దేశవ్యాప్తంగా సాధించాలంటే వచ్చేటటువంటి జనగణనలో ఏదైతే దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుందో ఆ జనగణనలో బీసీ కులగణన కూడా జరగాలని చెప్పి ఈ నాగర్ కర్నూలు నుంచి తీర్మానం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతాను. అది అంతిమ లక్ష్యం. దేశవ్యాప్తంగా అందరం బాగుండాలి. ఇవాళ రాష్ట్రంలో మరి మనందరి ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడితోని కులగణన జరిగింది. అది డెఫినెట్ గా తప్పుల తడకగా ఉందని మేమందరం కూడా చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి జనాభా ప్రకారం 52% బీసీలు ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన అంటూ చేస్తే 46% బీసీలు పడిపోయింది. అంటే 6% తేడా ఎట్లొచ్చింది? ఎట్లా బీసీల జనాభా తగ్గుతుంది, ఎట్లా ఓసీల జనాభా పెరుగుతుంది అని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఏం చేసిండ్రు? మళ్ళీ కులగన్న 15 రోజులు అని చెప్పింది. మరి ఈ 15 రోజులని వాళ్ళ ఆఖరి రోజు మేము ఆ రోజే అడిగినాం, మీరు ప్రచారం చేయండి. ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆయన ఏం చేస్తారో మీరు చూస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ ఇవాళ మీ అందరూ ఒకసారి నాకు జవాబు చెప్పాలి. బీసీల కులగణన 2వ దఫా చేసినప్పుడు ఎక్కడన్నా మీకు ఫ్రంట్ పేజ్ యాడ్ కనబడ్డదా? ఏదన్నా టీవీలో యాడ్ కనబడ్డదా? ఎక్కడన్నా ప్రచారం కల్పించిందా? ఇక చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే, మేము ఇదే 15 రోజుల ముందు చెప్పినాం, మీరు డెఫినెట్ గా కులగణన మిగిలిన వాళ్ళ కోసం కూడా చేయాలి, ప్రచారం కల్పించాలని కూడా డిమాండ్ చేసినాం. అదేది చేయలే. 15 రోజులు చూసినాం. ఇప్పుడు ఏం చేస్తారు? ఆన్లైన్ లో ఎన్నో వేల మంది వేసుకున్నారు, 10,000 మంది దాకా వేసుకున్నారని చెప్తారు. రేపు పొద్దున అదే లెక్కలు చూపిస్తారు, బీసీల జనాభా తక్కువ వేస్తారు, మళ్ళీ దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టి మనని బుల్డోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టే ఇవాళ నాగర్ కర్నూలు రౌండ్ టేబుల్ అనేది కీలకం. ఇది జరుగుతున్న రోజు ఏంటంటే ఇవాళ కులగణనకు చివరి రోజు. దయచేసి బీసీ వాదులు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. అంటే అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కడికక్కడ ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మనం ఎండగట్టుకుంటూ పోయినామో అప్పుడే లక్ష్యం సాధించగలిగినాం. ఇక్కడ కూడా చేయాల్సింది అదే. ఏముంది కులగన్న అవుతుంది కదా, నాకేంది అని ఇడిచిపెట్టద్దు దయచేసి. మనం సంఘాలు కులాల పేరుతో పెట్టుకున్నది ఎందుకంటే కులాలకు మన వల్ల సాయం కావాలని. ఇవాళ చాలా పెద్ద విప్లవాత్మకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో. మరి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి కదా. ఎక్కడన్నా మన బీసీలకు అన్యాయం జరగకుండా మనం అటెన్షన్ తోని నిలబడి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇవాళటి రౌండ్ టేబుల్ చాలా ముఖ్యమైనదని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇవాళ కులగన్న ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత బిల్లు పెడతారు అసెంబ్లీలో. ఈ బిల్లు విషయం కూడా దయచేసి మీరందరూ ఒకసారి శ్రద్ధగా వినాలి. ఒకటే బిల్లు పెడదామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకటే బిల్లు? మేము కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అని చెప్పినాం. కాబట్టి విద్య, ఉద్యోగ, రాజకీయాలు అన్ని కలిపి 42% ఒకటే బిల్లు అసెంబ్లీలో పెడతామని బట్టి విక్రమార్క గారు చెప్పింది ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి. ఆ తర్వాత తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన, ఏమని? మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తానికి మొత్తం అన్ని అవకాశాలు పోతాయి. దాని బదులు మీరు 3 బిల్లులు పెట్టండి. ఒకటి విద్యకు సపరేట్ గా పెట్టండి, దానిలో 46% ఇవ్వండి. మీరు చెప్పిన తప్పు లెక్క కాకి లెక్క అయినా 46% బీసీలు అని చెప్తారు. సో 46%తోని ఒకటి విద్య కోసం బిల్లు పెట్టండి, 46%తోని ఒకటి ఉద్యోగాల కోసం బిల్లు పెట్టండి, 46% ఒకటి రాజకీయాల కోసం బిల్లు పెట్టండి అని చెప్పి నేను ఈ 3 బిల్లులు రావాలని చెప్పి ప్రతిపాదన చేసిన. దాని మీద కూడా దయచేసి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా మీ ఒపీనియన్ చెప్పాలి. ఎందుకంటే బీసీ బిల్లు అనగానే ఎవరో ఒకరాడ కోర్టుకేస్తాం రెడీగా ఉంటారు. ఇది మన అనుభవం, మనం చూసినాం 77 ఏళ్ల చరిత్రలో. మరి అది జరగకుండా ఉండాలంటే 3 బిల్లులు పెడితే దేనికి దానికి ఇండిపెండెంట్ గా పాస్ అయితే, విద్యలో 46% అవకాశాలు వస్తే, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో 46% బీసీ బిడ్డలకు అవకాశం వస్తే మనకు మంచిదే కదా. ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో 46% బీసీలకు వస్తే మంచిదే కదా. రాజకీయాలలో 46% బీసీలకు వస్తే
చాలా మంచిది. కానీ ఎవరైనా రాజకీయాల కోసం కోర్టుకు పోతే విద్యా ఉద్యోగం ఆగిపోవద్దు అనేది ఒక తల్లిగా నా ఆలోచన. అందుకోసమే నేను కోరుతా ఉన్నాను, 3 బిల్లులు పెట్టాలి, ఒకటి కాదు. ఒకటి విద్య కోసం పెట్టాలి, ఒకటి ఉద్యోగం కోసం పెట్టాలి, 3వది రాజకీయం కోసం పెట్టాలి. అవన్నీ కూడా 46% రిజర్వేషన్తో పెట్టాలని నేను మీ అందరి తరఫున ఈ రౌండ్ టేబుల్ నుంచి నేను ప్రతిపాదించదలుచుకున్నాను. మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పండి. అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు తెచ్చినప్పుడు కూడా మళ్ళీ మీ అందరితో చర్చిస్తాం. మీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో మీ తరఫున మీ వాణిగా అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఆ బీసీ బిల్లుల వసూలు ఉంటే కూడా చూసుకుంటాం. కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి ఈ అన్ని అంశాలను కూడా మీరంతా స్పృశిస్తూ మాట్లాడాలని నేను మళ్ళొకసారి మీ అందరితో కోరుకుంటూ, మరి రౌండ్ టేబుల్ అంటే ఇక్కడ నిల్చుంటే మీకు కష్టమవుతుంది. నేను ముందే చెప్తున్నా, 2 నుంచి 3 గంటలు పడుతుంది. కాబట్టి మంచిగా చైర్లు వేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని నేను నాకు ఇచ్చినటువంటి పేర్లు, ఆ పేర్లన్నీ కూడా ఒక్కొక్కటి వరుస క్రమంలో చదువుకుంటూ ఒక సంఘంకి ఒక్కరికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వారికి ఇచ్చుకుంటూ వెళ్తాం. అందరూ కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే, జై భీమ్. ఎప్పటి వరకైతే జై భీమ్ జై పూలే 2 నినాదాలు ఇయ్యమో, ఒకరికొకరు సహకరించుకోమో, మనకు ఏది కూడా దక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి జై పూలే అనాలి, జై భీమ్ అనాలి. జై భీమ్, జై పూలే, జై బీసీ, జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.